ప్రతి అక్షరం ప్రజాపక్షం. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం మాధవనగరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో మహిళలు తిలకం దిద్ది హారతులు ఇచ్చారు. యువత కేరింతల కొడుతూ స్వాగతం పలికారు. గజమాలను వేసి సత్కరించారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ గ్రామంలో మహిళలు చూపించిన అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోనని, గ్రామ అభివృద్ధికి అన్ని రకాల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఇప్పటికే ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత తమ తండ్రి అయ్యన్నకే చెందుతుందని అన్నారు. 1,32,00,000 వ్యయంతో గ్రామం అంతా సిమెంట్ రోడ్డు నిర్మించామని అన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో స్థానిక ఎమ్మెల్యే గ్రామంలో ఏమైనా అభివృద్ధి చేసి ఉంటే ఓట్లు అడిగే హక్కు ఉంటుందని అన్నారు. అభివృద్ధి చేశాం గనుకనే తమకు ఓటు వేయమని అడుగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాధవనగరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కునిశెట్టి జోగరాజు, శివలంక మరణేశ్వరరావు, గంటా శ్రీను, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, మాజీ జడ్పీటీసీలు రేగటి మంగ, కరక సత్యనారాయణ, మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు, సన్యాసి దేవుడు, విజయ్ కుమార్, మాజీ డిసిసిబి డైరెక్టర్ కుండ్రపు అప్పలనాయుడు, మాజీ ఎంపీటీసీ కాసపు నూకరాజు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఆడుతుంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఏదో ఒకసారి ఛాన్స్ ఇస్తే ఏం పోయిందని చెప్పి కొంతమంది ఇస్తే ఈ రోజు 5 సంవత్సరాలు మన గాలికి కొట్టుకుపోయేలా చేశాడు తప్ప ఏం చేశాడు అనేది ఒక్కసారి ఆ నాయకులు అడగవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఈ రోజు చెప్తున్నాను, అయ్యన్న పోతులు గారు 40 సంవత్సరాలు పక్కన పెట్టండి, మొన్న 5 సంవత్సరాల్లోనే సీసీ రోడ్లకి 1,32,00,000 రూపాయలు తీసుకొచ్చాడని నేను చెప్తున్నానే. వైసీపీ నాయకులు రేపు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి చెప్పమానండి ఎంత తీసుకొచ్చారో. ఈ కన్నాలు కూర్చడానికి కూడా డబ్బు తేలైనోడు ఈ రోజు ఏం అడుక్కొని ఏ మొహం పెట్టుకొని ఈ రోజు వచ్చి ఓట్లు అడుగుతారని చెప్పి సందర్భంగా వాటర్ స్కీమ్ కి పంచాయతీకి 20 లక్షల రూపాయలు ఇచ్చాం. సీసీ రోడ్లు ట్రైన్లకి 90 లక్షల రూపాయలు ఇచ్చాం. బాత్రూములకి 24 లక్షల రూపాయలు ఇచ్చాం. దుబ్బేసిన ఏమంటాడమ్మా, దొంగోడు అంటారు. ఈ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో అయ్యన్న పాత్ర ఏ రోజు కూడా ఇలా చేయలేదే. మేము కట్టిన వాటర్ ట్యాంక్ లో నీళ్లు సరిగ్గా నింపలేని సిగ్గు లగ్గలేదు మీకు. ఈ రోజు ఓటు ఎలా అడుగుతారని చెప్పి సందర్భంగా సవరించమానం చేసుకుంటున్నాను. ఈ రోజు అందుకే మీ అందరూ గుర్తు పెట్టుకోవాలి, చంద్రన్న బీమా పథకం తీశారు, కళ్యాణి లక్ష్మి తీసేశారు, పసుపు కుంకుమ తీసేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టింది డ్వాక్రా మహిళల గురించి మర్చిపోయారా మీరు? 95లో డ్వాక్రా మహిళలు పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళలు బయటికి రావాలి, వెలుగులోకి రావాలి, దీపం వెలిగిస్తే ఇంట్లో దీపం వెలుగుతుందని ఏకైక ఉద్దేశంతో డ్వాక్రా మహిళ సంఘాలు పెట్టి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆ రోజుల్లో లక్ష్మీ గ్యాస్ స్టవ్ ఇచ్చి గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తే ఈ రోజు గ్యాస్ సిలిండర్ మీద 950 రూపాయలు చేస్తాడు. కానీ ఒక మాట చెప్పరా మీకు, ఆయిల్ రేట్ ఎంతమ్మా? డబ్బా ఇప్పుడు 1,150 రూపాయలు దగ్గర అయిపోతుంది. ఈ రోజు జేబులో డబ్బులు పెట్టుకొని సరుకులు కొందామని వెళ్తే సంచి నిండా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.